హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్. భారతదేశం యొక్క మహత్తరమైన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటి శ్రీ మహద్ భగవద్గీత. ఈ గీత యొక్క సారాంశము మన జీవితంలో మార్చగలిగే శక్తి కలిగి ఉందండి. ఈరోజు మనము భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యుగం గురించి వినబోతున్నాము. మహాభారత యుద్ధానికి ముందు కురుక్షేత్రంలో అర్జునుడు ఎదుర్కొన్న మానసిక సంక్షోభము, అతని మనస్సులో ఉత్పన్నమైన సందేహాలు ఆత్మలవే అని మనం వింటాము. ఇది కేవలం ఒక యోధుని కథ మాత్రమే కాదండి, ప్రతి మనిషి జీవితంలో వచ్చే అంతర్మదనానికి ప్రతిరూపమండి. కురుక్షేత్ర యుద్ధ భూమి వాతావరణము. ఉదయము సూర్యకాంతి బంగారు రంగులో విరజిల్లుతోందండి. రెండు సేనలు, కౌరవులు మరియు పాండవులు తమ తమ శిబిరాల నుండి బయలుదేరారు. గర్జనల వలె మ్రోగుతున్న శంఖాలు, బేరాలు, యుద్ధ నినాదము వాతావరణాన్ని అయితే నింపుతున్నాయండి. అర్జునుడు పాండవ సేనాధిపతుల్లో ఒకడిగా, తన సారథిగా కృష్ణుని రథంపై కూర్చున్నాడు. అతని మనస్సులో ఆత్మవిశ్వాసం అయితే నిండి ఉందండి. అర్జునుడు యుద్ధంలో ప్రారంభమయ్యే ముందు అర్జునుడు కృష్ణుని అడుగుతాడండి. మధ్యలో రథాన్ని ఆపి, ఇరువైపులా ఉన్న వారిని నేను చూడాలి. కృష్ణుడు రథాన్ని నడిపి రెండు సేనల మధ్య నిలిపి అర్జునుడు తన బంధువులను, మిత్రులను, గురువులను అందరినీ చూపిస్తాడండి. అర్జునుడి మనస్సులో కలిగిన దృశ్యం అయితేనండి, రథం మధ్యలో నుండి అర్జునుడు చూస్తున్నాడు. తన సొంత పినతండ్రి భీష్ముడు, గురువు ద్రోణుడు, స్నేహితులు, అన్నదమ్ములు, బంధువులు అందరూ యుద్ధానికి అయితే సిద్ధమై ఉన్నారండి. ఒక్కసారిగా అతని హృదయం అయితే భారం అయిపోతుందండి. అతని చేతులు వణుకుతున్నాయి, నోరు ఎండిపోతుంది, కన్నీళ్ళు ఉప్పొంగుతున్నాయండి. అర్జునుడు తన మనస్సులో ఆలోచిస్తున్నాడు, వీరు నా ప్రియమైన వారు, వీరిని చంపడం నాకు ఏ ప్రయోజనమూ లేదు. ఈ యుద్ధం ద్వారా మనం ఏం ఆనందాన్ని పొందగలం? అతని విల్లు చేతుల నుండి జారి పడిపోతుందండి. కాళ్ళు బలహీనమవుతున్నాయి. అర్జునుడు కృష్ణుడితో చెబుతున్నాడు, ఈ యుద్ధం గెలిచినా ఓడినా నాశనం అవుతుంది నా కుటుంబ వ్యవస్థ, పాత సంస్కార ధర్మం. కాబట్టి నేను యుద్ధం చెయ్యను. ఇలాగే అతను తన విల్లును, బాణాలను పక్కన పెట్టి రథంలో కూర్చున్నాడండి. ఈ అధ్యాయం మన జీవితంలో ఒక ముఖ్యమైన బోధననిస్తుంది. చాలాసార్లు మనము సత్యధర్మాలు తెలిసినా కూడా మనసు బలహీనమవుతుంది. ఆ సమయంలో మానసిక గందరగోళం వస్తుంది. అర్జున విషాద యోగం మనకేం చెప్తుందంటే, ఆత్మ పరిశీలన అవసరము, కానీ సమస్య నుండి పారిపోవడం కాదు. అర్జునుడి ఈ బలహీనత శ్రీ మానసిక సంఘర్షణ వల్లే కానీ భగవద్గీతకు ఆరంభమైంది. మనం కూడా జీవితంలో ఇలాంటి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటాము. అప్పుడు మనకు ఒక మార్గదర్శి అవసరము. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన బోధ మనకు కూడా శాశ్వత మార్గం అవుతుంది. తదుపరి అధ్యాయము సాంఖ్యక శాస్త్రంలో శ్రీకృష్ణుడు అర్జునుని ఎలా మేల్కొల్పాడో మనం వింటాము. అప్పటి వరకు జ్ఞానాన్ని అన్వేషిస్తూ ధర్మ మార్గంలో నడవండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాము. రెండవ అధ్యాయము సాంఖ్యక శాస్త్రంలో శ్రీమద్ మహాభాగవతంని మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అన్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ మరి.